మానవునికి రక్షణ లేనే లేదు. ఆయన ద్వారా మాత్రమే మానవునికి రక్షణ. ప్రతి సంవత్సరం ఇలా ముందస్తుగానే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మీకు అందిస్తూ ఉన్నాం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాలేడని ఆయన ఆజ్ఞాపించారు. జరిగిన సంఘటన, వేదిగుంటలో జరిగిన సంఘటన మీకు నేను చెప్పి ముగిస్తాను. మా తండ్రి గారి పేరు చంద్రన్. మా తండ్రి గారు ఇదే ఊర్లో పుట్టి, ఇదే ఊర్లో పెరిగి, ఇదే రైల్వే స్టేషన్ కాడ, ట్రైన్ల కాడ భిక్షమడుకుంటూ జీవించారు. కొద్ది రోజుల తర్వాత కూలిగా పనిచేస్తే రైల్వేలో డ్రైవర్ గా ఆయన ఉద్యోగానికి చేరి ఇంకా రైల్వేలో డ్రైవర్ గా పనిచేస్తూ వచ్చారు. అందరికీ తెలుసు మా నాన్నగారు పెద్ద తాగుబోతోడుగాను, తిరుగుబోతోడుగాను, పేద స్థితిని మరిచిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు. అలా ఉండగా మా అమ్మగారిని పెళ్లి చేస్తే, పెళ్ళైనా నేను మొదటి బిడ్డ పుట్టా, రెండో బిడ్డ పుట్టగానే మా అమ్మగారు పిచ్చి పట్టిపోయి బట్టలు లేక 5 నెలలు ఇదే రేణిగుంటలో బస్ స్టాండ్లను అన్ని చోట్లను తిరుగుతూ ఉంది. మా అమ్మగారిని ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. మేము ఆంతరికులం, మేము గరిగెత్తేవాళ్ళం, మేము బలి అర్పించేవాళ్ళం, మేము అన్ని కార్యాలు చేసేవాళ్ళం. కానీ మా అమ్మని ఎవరు బతికించలేకపోయారు. రాళ్లతో గాయపరుచుకున్నది శరీరాన్ని మెంటల్ హాస్పిటల్ మానవరంలో సంఖ్యల చేత కట్టేశారు. పడక పుండొచ్చింది, పురుగులు రాలుతుంది. ఎవరు కూడా మా అమ్మని స్వస్థపరచలేదు. చనిపోతుంది, తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. తీసుకొచ్చి అందరూ ఇదేలాగా సాయంత్రం వేళ ఏడుస్తుంటే మా గ్రామానికి కూడా ఇలాగే సువార్త చెబుతూ, యేసు ప్రభు గురించి చెబుతూ మా గ్రామానికి సేవకు వచ్చారు. ఆ రోజు మేము యేసు క్రీస్తుని, మా నాన్నగారు యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ రోజు రాత్రి యేసయ్యా నా భార్యని బతికించు అని అడగగా, ఆ మరుసటి నాడు ఉదయం చావడానికి సిద్ధంగా ఉన్న మా తల్లి స్వస్థపరచబడింది, బాగైంది. ఆ రోజు మేము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభు కొరకు సాక్షిగా అనేకులకు రాజ్య సువార్తను ప్రకటిస్తూ, ఇక్కడ మాత్రం కాదు దేశ విదేశాల్లో కూడా మా తండ్రి గారు ప్రపంచ స్థాయిలో సేవకాయి తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి యేసు ప్రభు కొరకు జీవించారు. ఇక్కడ నిలబడి ఉన్న మా అందరి జీవితాల్లో కూడా దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆ యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తని మన పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, రక్షించబడాలని, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు, అందరూ పరలోక రాజ్యానికి రావాలని ఇలాంటి సందర్భాల్లో ఈ సువార్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తుని నమ్మండి, ఆయన మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మీ కన్నీరు తుడుస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది.